బండికే బ్రేకులా దమ్ముంటే ఆపుదా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రోడ్ షోకు అనుమతి లేదన్న పోలీసులపై మండిపడ్డారు బండి సంజయ్. ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినా పోలీసులు అడ్డు చెప్పడమేంటని ఫైర్ అయ్యారు సంజయ్. రాష్ట్రం కాంగ్రెస్ పాలన నడుస్తోందా, రజాకర్ల పాలన నడుస్తోందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలకు టెన్షన్ పెరిగిపోతోంది. బోరబండలో తన ప్రచారానికి పోలీసులు అభ్యంతరం చెప్పడంపై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రోడ్ షోకు అనుమతి కోరలేదన్న పోలీసుల వాదనను ఖండించారు. ఆధారాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పంజాగుట్ట ఏసీపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో రేవంత్ పాలన నడుస్తోందా లేక రజాకార్ పార్టీ ఎంఐఎం పాలన నడుస్తోందా అని ప్రశ్నించారు బండి సంజయ్. దారుస్సలాం నుంచి పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని ఫైర్ అయ్యారు. బోరబండలో బీజేపీ దమ్మేంటో చూపిస్తామన్నారు బండి సంజయ్. తన ప్రచారాన్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తానన్నారు. సభ అనుమతిపై పోలీసులు దోబూచులాడ్డం సరికాదన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ సభలు సమావేశాలకు అడ్డుపడుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈరోజు భయపడిపోయి మరి ఈ రకంగా ఒక దిక్కు మాకేమో ఏమి లేదని చెప్తూ మరి మా మీటింగ్లు పెట్టుకుంటే వాళ్ళకి ఎందుకు బాధ అడుగుతాను. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో సవాల్ చేస్తాం. ఆఖరికి బండి సంజయ్ ప్రచారానికి పోలీసులు కూడా అనుమతించారు. సభా ప్రాంగణంలో కేంద్ర బలగాలు మోహరించాయి. సభకు బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి.